కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రైవేట్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విద్యా హక్కు చట్టంలో ప్రతి ప్రైవేటు స్కూలులో అనాథలు, వీధి బాలలకు 5%, ఎస్సీ బాలలకు 10%, గిరిజన బాలలకు 4%, వెనుకబడిన వర్గాల పిల్లలకు 6% సీట్లను ఉచితంగా కేటాయించాలని స్పష్టంగా ఉందన్నారు. ఆయన కొన్ని ప్రైవేటు పాఠశాలలు హైకోర్టులో కేసు వేసి జీవో రద్దు చేయించుకున్నామని విద్యార్థులకు ఫీజు చెల్లించాలని చెబుతున్నారని వాపోయారు. నారాయణ, భాష్యం, మాచాని సోమప్ప వంటి ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నాయని ఆరోపించారు. ఈ మేరకు ఆ పాఠశాలలపైన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేసినట్లు అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు. ప్రైవేట్ కాపాడాలి విద్యా హక్కు చట్టాన్ని, కాపాడాలి విద్యా హక్కు చట్టాన్ని, కాపాడాలి. మమ్మల్ని కాదు, పేరెంట్స్ కాదు, మీరు గవర్నమెంట్ అడగాల. ఎందుకంటే మేము మీ దగ్గర రాలేదు, గవర్నమెంట్ అలాట్ చేసింటే మీకు అక్కడ ఆయా స్కూల్లో సీట్లు కేటాయించారు. కాబట్టి మీరు ఏదైతే మీరు ఫీజులు కావాలని మీరు ఒత్తిడి చేస్తున్నారో తల్లిదండ్రుల పైన ఒత్తిడి చేయకుండా మీరు ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి ఆ యొక్క ఫీజులు మీరు ప్రభుత్వంతో ఏ విధంగా రాబట్టుకుంటారో అది మీ ఇష్టం. మీరుంటారు, ప్రభుత్వం ఉంటారు. కాబట్టి పేరెంట్స్ కి దీంట్లో నా విద్యార్థులకు ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి మా విద్యార్థులకి మీరు ఫీజులు చేయాలని ఒత్తిడి చేస్తే మాత్రం మేము రాబోయే రోజుల్లో అన్ని విద్యార్థి సంఘాలని, ప్రజా సంఘాల నాయకులు అందరూ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారు. మీరు అడగాల్సింది మమ్మల్ని కాదు, పేరెంట్స్ కాదు, మీరు గవర్నమెంట్ అడగాల. ఎందుకంటే మేము మీ దగ్గర రాలేదు, గవర్నమెంట్ అలాట్ చేసింటే మీకు అక్కడ ఆయా స్కూల్లో సీట్లు కేటాయించారు. కాబట్టి